నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. టీ20 ప్రపంచ కప్ విజేత భారత్ క్రికెట్ జట్టుకు అభినందనలు తెలిపిన రాజమహేంద్రి మహిళా జూనియర్, డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థినులు. పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని సిపిఎం నిరసన. రాజమండ్రిలో కల్తీపాల బాధితులను పరామర్శించిన షర్మిల. సుబ్రహ్మణ్య స్వామి పాలకావడి ఉత్సవం ఘనంగా ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపాల్సిందేనని అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వరన్ ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించగా మొత్తం 33 అర్జీలు వచ్చాయి. వీటిలో ఇంజనీరింగ్ కి సంబంధించి 5, రెవెన్యూకి సంబంధించి 3, టౌన్ ప్లానింగ్ కి సంబంధించి 13, పబ్లిక్ హెల్త్ కి సంబంధించి 1, వార్డ్ సచివాలయాలకు సంబంధించి 4, అకౌంట్స్ విభాగానికి సంబంధించి 7 ఉన్నాయి. వీటన్నింటినీ సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలని అదనపు కమిషనర్ ఆదేశించారు. పరిష్కారం కాని ఎడల అర్జీదారులకు అర్థమయ్యేలా తెలియజేయాలన్నారు. అలాగే లాగిన్లకు వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలని, పెండింగ్లో ఉండకూడదని సూచించారు. 24 గంటల్లో గడువు ముగిసే పిటిషన్లు బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండా ముందుగానే పరిష్కరించాలన్నారు. అలాగే 1100 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి అర్జీల స్థితిగతులు ప్రజల తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ జి శైలజావల్లి, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఎస్సీ రీటా, ఎంహెచ్ఓ వినూత్న, మేనేజర్ సిహెచ్ శ్రీనివాసరావు, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. చూసుకోవాలి ఏదైనా పెడుతున్నారండి సైట్ ఉండదు. మీరు ఎవరో పోటీ మీరు ఇప్పుడు ఏమన్నా డౌన్ టైంలో మీరు చెప్తూ ఉంటారా? నేను ఏమన్నా భారీ మార్కెట్ పూర్తిగా భారీ మార్కెట్. ఆదివారం నాడు అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ టీంను ఓడించి టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టుకు రాజమహేంద్రి మహిళా జూనియర్, డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు, కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్ మరియు అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందితో కలిసి 9/3/2026 సోమవారం నాడు కళాశాల నుండి ర్యాలీగా బయలుదేరి ప్రపంచ విజేత భారత్ క్రికెట్ జట్టు, జయహో భారత్ క్రికెట్ జట్టు అంటూ నినాదాలు చేసుకుంటూ గోకవరం బస్టాండ్ వద్దకు చేరుకొని బస్టాండ్లో ఉన్న ప్రయాణికులకు, దుకాణదారులకు స్వీట్లు పంచి సంబరాన్ని చేసి సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచ కప్ గెలవడం భారతదేశ ప్రజలకు చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చిందని, భారతదేశంలో ప్రజలకు గర్వకారణమని, ఇప్పటి వరకు భారత్ క్రికెట్ జట్టు 3 టీ20 క్రికెట్ ప్రపంచ కప్లు గెలుచుకుందని, టీ20లో అత్యధిక ప్రపంచ కప్లు గెలుచుకున్న క్రికెట్ జట్టు భారతదేశ క్రికెట్ జట్టేనని, భారతదేశంలో యువత క్రీడల వైపు నడిపించడానికి అనుగుణంగా స్టేడియాలు, వారికి సదుపాయాలు విరివిగా కల్పించవలసిన అవసరం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని, ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన స్టేడియాలు నిర్మించి వారికి అత్యాధునిక సదుపాయాలు కల్పించినట్లయితే భారతదేశ యువత క్రీడల వైపు ఆకర్షితులై క్రీడల్లో ఉన్నతంగా రాణించడానికి వీలు ఉంటుందని, విశ్వ విజేతలుగా నిలవడానికి కూడా కారణాలవుతాయని, క్రికెట్తో పాటు మిగిలిన ఆటలను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలని అన్నారు. రాజమహేంద్రి డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను.
నేను క్రికెట్ ప్లేయర్ని. ఈ ఇయర్ అండర్-19 స్టేట్ ఆడా, బీసీసీఐకి నేషనల్స్ కూడా ఆడాను. నిన్న వరల్డ్ కప్ విన్ అయ్యాము 3rd టైం. చాలా హ్యాపీగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ మంచి కెప్టెన్సీ చేశాడు. సంజు శాంసంగ్ చాలా బాగా ఆడాడు, ఫామ్లో ఉన్నాడు. చాలా ఆనందంగా ఉంది. క్రికెట్ గురించి చాలా ఏంటి వాళ్ళ క్రికెట్లోకి ఎందుకు ఇంట్రెస్ట్ నీకు? స్టేట్ లెవెల్ ఎందుకు ఆడవు ఏంటంటే? మా ఫాదర్ వల్ల నేను క్రికెట్లోకి వచ్చాను. మా డాడీ ఆడలేకపోయారు. కూతురుగా నేను ఆడదామని చెప్పేసి వచ్చా, ఇద్దరికి వచ్చా. డాడీ సపోర్ట్ వల్ల నేను తల వచ్చా. మా కోచ్ వల్ల. రాజమండ్రి డిగ్రీ కాలేజ్ వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు మాకు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు పర్మిషన్స్ ఇస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది సపోర్ట్ చేసినందుకు. నిన్న మన భారతదేశం తరఫున ఆడిన మన క్రికెట్ ప్లేయర్స్ T20 వరల్డ్ కప్ సాధించడం అన్నది అది భారతదేశానికే గర్వకారణం. ఎందుకంటే ఈవేళ ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశం అంటే ఈ క్రికెట్ మ్యాచ్ గెలవటం వల్ల గుర్తింపు అనేది వచ్చింది. మరి 3 సార్లు వరల్డ్ క్రికెట్ కప్ సాధించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే మన భారతదేశంలో క్రికెట్కి ఉన్నటువంటి ఎంకరేజ్మెంట్ మిగతా స్పోర్ట్స్కి అంతటికీ సరిగా లేదు. అయినప్పటికీ కూడా మన ప్లేయర్స్ కానివ్వండి, మిగతా స్పోర్ట్స్ మెన్స్ కానివ్వండి, వాళ్ళు చాలా కష్టపడి మన భారతదేశానికి మంచి మంచి ప్రైజులు తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నారు. మరి మనం భారతదేశం గురించే చెప్పుకుంటాం, కానీ మన రాజమండ్రి నగరానికి వచ్చినట్లయితే ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది. మన రాజమండ్రి కానీ చుట్టుపక్కల మనకి 7 లక్షల మంది జనాభా ఉన్నారు, కానీ పిల్లలు ఆడుకోవడానికి సరైనటువంటి స్టేడియం లేదు. ఎందుకంటే చిన్న చిన్న టౌన్లో అత్తిలి కానీ, లేకపోతే ఈ గుడివాడ కానీ, ఇలాంటి అనకాపల్లిలో కూడా మంచి మంచి పెద్ద స్టేడియంలు ఉన్నాయి. ఇక్కడ మన రాజమండ్రి సిటీ దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరికి కూడా స్పోర్ట్స్ మీద సరైన అవగాహన, సరైన ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఇక్కడ సరైనటువంటి ఒక స్టేడియంని నిర్మించలేకపోతున్నారు. మనకి యాక్చువల్గా ఇంటర్నేషనల్ స్టేడియం ఉండాలి రాజమండ్రికి, ఎందుకంటే 7 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇక్కడ పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడ స్పోర్ట్స్ గేమ్స్ ఆడటానికి ఎంతో ఉత్సాహం చూపిస్తారు, కానీ ఇక్కడ ప్రోత్సహించే విధానాలే కరెక్ట్గా లేవు. ఎందుకంటే ఇక్కడ మనకి సరైన పిల్లలు ఆడాలంటే మన పిల్లలు ఒక వాలీబాల్ ఆడాలి, ఎక్కడ ఆడాలో తెలీదు. బాస్కెట్బాల్ ఆడాలి, ఎక్కడ ఆడాలో తెలీదు. అలాగే టేబుల్ టెన్నిస్గా ఏదైనా ఏ స్పోర్ట్స్ కానీ ఏ గేమ్స్ కానీ ఆడాలంటే ఒక స్టేడియము, ఒక ప్లేసు లేకపోవడం వల్ల పిల్లలు ఎక్కడ ఆడించాలో తెలియని పరిస్థితిలో పేరెంట్స్ కూడా ఉంటున్నారు. మీ ప్రజాప్రతినిధులు కోరేది ఏంటంటే, అయ్యా మీరు మరి రాబోయే పుష్కరాలకే మీకు 1500 గ్రాంట్ వస్తుంది, 1500 కోట్ల గ్రాంట్ వస్తుందని ఒకళ్ళు చెప్తున్నారు, 5000 కోట్ల గ్రాంట్ వస్తుందని ఒకళ్ళు చెప్తున్నారు. మీరు అన్ని గ్రాంట్లు అక్కర్లేదు, ఒక 10 ఎకరాల సైట్ తీసుకుని మీరు ఒక 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీగా మీరు ఈ రాజమండ్రి నగరంలో మరి పుష్కరాలకు వచ్చిన వారందరికీ కూడా కనుల విందుగా కనిపించేలాగా ఆ టైంలో మంచి మంచి ఇక్కడ క్రికెట్ స్టేడియంలో మంచి స్పోర్ట్స్ గేమ్స్ ఆడించడానికి వీలుగా మరి పుష్కరాలకు ముందే ఒక మంచి క్రికెట్ స్టేడియంని ఇక్కడ ఇంటర్నేషనల్ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మించాలని చెప్పి కోరుతున్నాం. అలాగే మా కాలేజీ నుంచి కానీ ఏం కానీ ఎవరైనా సరే ఈ స్పోర్ట్స్లో రాష్ట్ర స్థాయి లేకపోతే ఈ నేషనల్ స్థాయిలో ఎవరైనా ఆడే ప్లేయర్స్ వాళ్ళకుంటే వాళ్ళకి అన్ని రకాలుగానే ఎంకరేజ్మెంట్ సపోర్ట్ ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. క్రమశిక్షణకు మారుపేరు ప్రముఖ సినీ నటులు పద్మశ్రీ మంచుమోహన్ బాబు అని బీసీ సంఘ రాష్ట్ర నాయకులు అఖిల గాన్ల తెలుగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రీయ తేలిక సాహు రాథోడ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పెబ్బిలి రవికుమార్ పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రి విచ్చేసి ఆయన మీడియాతో మాట్లాడుతూ పద్మశ్రీ మంచుమోహన్ బాబు క్రమశిక్షణకు ముక్కుసూటితనానికి మారుపేరని అన్నారు. ఆయన ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన తండ్రి ఉపాధ్యాయ వృత్తి చేపట్టడంతో ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న గౌరవంతో తిరుపతిలో విద్యాసంస్థ స్థాపించారని తెలిపారు. గత కొంతకాలంగా మంచుమోహన్ బాబు ఏర్పాటు చేసిన విద్యాసంస్థలపై కొందరు వ్యక్తులు బురద జల్లి బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతున్నారని ఆరోపించారు. వారు చేస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. 5 రూపాయలకు వేషాలు వేసుకుని కింద స్థాయి నుంచి హీరోగా, విలన్గా, కమిడియన్గా, దర్శకుడుగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా
అనేక రంగాల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు. ఎందరికో స్ఫూర్తినిచ్చి ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. మంచు మోహన్ బాబు తనకు 36 సంవత్సరాల అనుబంధం ఉందని వివరించారు. ఆయనకు డబ్బు కావాలంటే స్టూడియోలు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే కోట్లాది రూపాయలు సంపాదించగలరని, అయితే ఒక ఆదర్శం కోసం విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలనే లక్ష్యంతో విద్యా సంస్థలు ఏర్పాటు చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ముఖ్యంగా పాత్రికేయులందరికీ నమస్కారం. ప్రజలారా, పాత్రికేయ సోదరులారా, మీరు గత కొద్ది కాలంగా మంచు మోహన్ బాబు గారు యూనివర్సిటీ కోసం వస్తున్న కాంట్రవర్షియల్ ఇష్యూస్ చూస్తున్నారు. అవి ఎంతవరకు సమంజసం అనే విషయం మీ అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు గారు అంటే క్రమశిక్షణకి మారుపేరు. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా క్రమశిక్షణ అన్న, ముక్కుసూటితనం అంటే చెప్పే మొట్టమొదటి పేరు మంచు మోహన్ బాబు గారు. అటువంటి వ్యక్తి చాలా చిన్న స్థాయి నుంచి ఆయన ప్రతి ఇంటర్వ్యూలో, ప్రతి ప్రెస్ మీట్లో కూడా ఆయన చాలా ఓపెన్ హార్టెడ్గా 10 మందిని ఇన్స్పైర్ చేయాలని, చిన్న స్థాయి నుంచి ఒక పెద్ద శక్తిగా ఎలాగ ఎదగచ్చో ఆయన జీవితాన్ని మనందరికీ ఉదాహరణగా తెలియాలని ఆయన ఎంత కింద స్థాయి నుంచి వచ్చారో చెప్తూనే ఉంటారు. అలాగా 5 రూపాయల నుంచి వేషాలు వేస్తూ ఒక మహోన్నతమైన వ్యక్తిగా, ఒక నటుడిగా, కమేడియన్గా, హీరోగా, నిర్మాతగా, దర్శకత్వ బాధ్యతలు చేపడుతూ, అదే ఒక రాజకీయ నాయకుడిగా, ఒక రాజ్యసభ సభ్యుడిగా, ఆఖరికి ఒక విద్యార్థి సంస్థ అధినేతగా కూడా ఈరోజు భారతదేశ ప్రజలందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి డాక్టర్ మంచు మోహన్ బాబు గారు. అలాంటి వ్యక్తి ఏదో లాభాపేక్ష కోసం అని చెప్పి, డబ్బుల కోసం అని, యూనివర్సిటీలో ఏదో ఫీజుల కోసం అని చెప్పి కొన్ని గుర్తింపులోని విద్యా సంస్థలు, విద్యార్థి సంఘాలు వాళ్ళని మంచు మోహన్ బాబు గారిని బ్లాక్మెయిల్ చేయడానికి, ఆ సంస్థ యాజమాన్యాన్ని ఇబ్బందులు పాలు చేయడానికి చేస్తున్న కార్యక్రమాలని తీవ్రంగా ఖండించడానికి ఈరోజు మేము ముందుకు వచ్చాము. ఎందుకంటే ఆ మంచు మోహన్ బాబు గారు లాంటి గొప్ప వ్యక్తితో నాకు 36 సంవత్సరాల అనుబంధం. ఆయన్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తిని. ఎందుకంటే డబ్బే కావాలని మంచు మోహన్ బాబు గారు అనుకుంటే ఆయన సినిమాల్లో సంపాదించిన డబ్బుని స్టూడియోలు కట్టుకోవచ్చు, లేదా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుంటే ఈరోజు వేలాది కోట్ల రూపాయలు ఆయన సంపాదించి ఉండేవారు. అలాంటిది ఆయన సినిమాల్లో సంపాదించిన ప్రతి రూపాయిని ఆయన తండ్రి ఒక ఉపాధ్యాయుని కుమారుడిగా, ఒక డ్రిల్ టీచర్గా ఆయన పనిచేసినటువంటి ఆ వృత్తి మీద ఉన్నటువంటి అభిమానంతో ఎంతోమంది విద్యార్థులని ఈ భారతదేశానికి అందించాలి, ఒక క్రమశిక్షణతో ఒక విద్యా సంస్థను నడపాలన్న అకుంఠితమైన దీక్షతో 92లో ఎక్కడో శ్రీవారి ఆదిదేవుడు శ్రీవారి పాదాల చెంత ఒక విద్యా సంస్థని మొదలుపెట్టి 93లో ఒక స్కూల్గా మొదలుపెట్టింది ఈరోజు ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించే స్థాయికి. ఎంత పెద్ద గొప్ప విషయం అంటే ఆసియాలోనే అతి 2వ పెద్ద లైబ్రరీ ఉన్నటువంటి విద్యా సంస్థ ఏదైనా ఉందంటే అది మోహన్ బాబు యూనివర్సిటీ. అంత గొప్ప విద్యా సంస్థని స్థాపించి ఆ వ్యక్తికి డబ్బులు అవసరమా? అంత సంపాదించి కూడా ఆయన ఆ ఏడుకొండలవాడి మీద, షిరిడి సాయినాథుడి మీద ఉన్న గొప్ప భక్తితో ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని రాజమండ్రిలోని గోదావరి గట్టు YMVA ఫంక్షన్ హాల్ నందు పారా సంస్థ రాజమండ్రి వారు నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ హైకోర్టు న్యాయవాది, యాక్టివిస్ట్ మరియు రచయిత్రి నక్క హేమలలిత గారు రచించిన ఆమె నడిచినంత మేర రాజ్యాంగ న్యాయ వ్యవస్థ అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా రాజమండ్రిలో మానవ హక్కుల పరిరక్షణ అభిలాషలు మరియు స్వచ్ఛంద సేవా సంస్కర్తల మధ్య కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సభాధ్యక్షుడు MD అమీర్ పాషా కొనసాగగా, పుస్తకావిష్కరణ మరియు ప్రధాన వక్తగా MNS జాతీయ అధ్యక్షులు డాక్టర్ బైరి నరేష్ నిర్వర్తించగా, ప్రముఖ న్యాయవాది ముప్పల సుబ్బారావు పుస్తక పరిచయ బాధ్యతలు చేపట్టారు. డాక్టర్ బైరి నరేష్ మాట్లాడుతూ ఈ పుస్తకంలో ఎన్నో అంశాలు చోటు చేసుకున్నాయని, వాటిని ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా చదివి తెలుసుకోవాలని, మరీ ముఖ్యంగా స్త్రీలు, పిల్లల పట్ల జరిగే వివక్షత, అత్యాచారాలను ఏ విధంగా చట్టాల ద్వారా సమన్యాయం పొందవచ్చని, ఈ చట్టాలు చదవడం వల్ల స్త్రీ సమాజానికి ఒక బలమైన ఆయుధంగా ఈ పుస్తకం దోహదపడుతుందని, వాట్సాప్, ఫేస్బుక్లో, సోషల్ మీడియా ద్వారా కేవలం 2 సెకండ్లలో ఏ విషయాలు అర్థం కావని, పుస్తకం చేతిలో పట్టుకొని దాన్ని క్షుణ్ణంగా చదివితే తప్ప మనిషిలో సరైన జ్ఞానబోధ జరగదని, ఇదివరకు రోజుల్లో ఏ విధంగా పుస్తకం చేతిలో పట్టుకొని చదివేవారో ఆ చదివిన వారు ఏ స్థాయికి ఎదిగారనే విషయాన్ని ఆయన పుస్తకావిష్కరణ సందర్భంగా బైరి నరేష్ వివరించారు. రాజ్యాంగ హక్కులు పరిరక్షించబడవు అనేది మనం స్పష్టంగా అర్థమవుతుంది. దీంట్లో కూడా కొన్ని మణిపూర్ సంఘటనలు కూడా ప్రస్తావించారు. మణిపూర్ ఏంటి?
నగ్నంగా మహిళల్ని ఊరేగిస్తూ కొట్టుకుంటూ తీసుకెళ్ళి అత్యాచారం చేసి హత్య చేస్తే నెలల తరబడి అది వెలుగు చూడదు, కేసులుండవు, చర్యలుండవు. ఎప్పుడు కదిలారు మణిపూర్ గవర్నమెంట్? సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని అది అనేక నెలల తర్వాత మీడియాలో వెలుగు చూసిన తర్వాత సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. మీరు చేస్తారా, మమ్మల్ని కలగజేసుకోమంటారా అన్నప్పుడు అప్పుడు దాని మీద కాస్త చర్యలు ప్రారంభించారు. అది ఏంటి? అది మతాల మధ్య ఘర్షణ కాదే. అక్కడ కుక్కోసు నిర్వహించే ప్రాంతాలలో అత్యధిక భాగం క్రిస్టియన్స్. అక్కడ గనులు ఉన్నాయి, విలువైన గనులు. ఆ గనులు పెట్టుబడిదారులకి వాళ్ళకి స్వాధీనం చేయాలి. వాళ్ళకి చేయాలంటే ఇంకా గ్రామాలు కూల్చాలి, ప్రజలను పరారు చేయించాలి, చర్చీలు వాళ్ళు చేసే ప్రార్థనా మందిరాలు ధ్వంసం చేయాలి. విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని పేరెంట్స్ టీచర్ అండ్ స్టూడెంట్ యునైటెడ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొల్లపు వేణు పేర్కొన్నారు. మార్చి 8వ తేదీ ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పేరెంట్స్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం పైన ఉన్న శ్రీ సర్వరాయ కళామందిర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పీటీఎస్ఎఫ్ వ్యవస్థాపకులు కొల్లపు వేణు మాట్లాడుతూ మహిళా దినోత్సవం చరిత్ర 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రారంభమైందని తెలిపారు. పరిశ్రమలలో పనిచేసే మహిళలు తక్కువ జీతాలు, ఎక్కువ పని గంటలతో బాధపడేవారని, అందువల్ల వారు తమ హక్కుల కోసం ఉద్యమాలు ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ ఉద్యమాలు మహిళల సమాన హక్కుల కోసం బలమైన స్వరమయ్యాయని వివరించారు. ఈ పోరాటాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని అన్నారు. మహిళల పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ఇది మహిళా దినోత్సవానికి పునాదైందని అన్నారు. అప్పటి నుండి ఐక్యరాజ్య సమితి మార్చి 8, 1977లో అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో మహిళలది కీలక పాత్ర పోషించారని కొనియాడారు. దేశాభివృద్ధి జరగాలంటే మహిళలతోనే సాధ్యపడుతుందని అన్నారు. నా పేరు వేణు కొల్లపు. పేరెంట్స్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ పీటీఎస్ఎఫ్ అనే సంస్థల ఫౌండర్, ఏపీ స్టేట్ ప్రెసిడెంట్. ఈ యొక్క అసోసియేషన్ ప్రారంభించడానికి బలమైన కారణం సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు ఒక విద్యతోనే అర్థమవుతాయి కాబట్టి, ఆ విద్య ద్వారానే అన్ని సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది కాబట్టి అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, అందరికీ విద్య అందుబాటులో ఉన్న రోజున ఖచ్చితంగా ఏదైతే అభివృద్ధి ఉన్నదో ఆ అభివృద్ధి అనేది కేవలం విద్యతోనే సాధ్యం. కనుకనే ఈ యొక్క సంస్థని స్థాపించడం జరిగింది. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన రోజు. నిజంగా మహిళలు లేకపోతే ఈ దేశంలో ఏది లేదు, అలా సృష్టి లేదు. కాబట్టి నాటి నుండి నేటి వరకు చూసుకుంటే ఏదో కొన్ని సందర్భాల్లో ఏదో 33% అని చెప్పేసి రిజర్వేషన్ చెప్పుకొస్తారు, కానీ వాళ్ళకి ఆ పర్సెంటేజ్ దగ్గర న్యాయం జరగట్లేదు. దానికి కారణం రకరకాలైనటువంటి ఆధిపత్య ధోరణి. అది ప్రభుత్వాలు కావచ్చు, లేదా సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల యొక్క ప్రజలు కావచ్చు. కాబట్టి మహిళలకి కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రి శ్యామల సెంటర్లో సోమవారం నిరసన తెలిపారు. పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలని, యుద్ధం వద్దు శాంతి కావాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ గ్యాస్ ధరల పెంపుపై జనాగ్రహం పెరుగుతుందని, వంట గ్యాస్ సిలిండర్పై 60, వాణిజ్య సిలిండర్పై 115 పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆంక్షలు వంటి అంతర్జాతీయ పరిస్థితులను ఎదుర్కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, ఆ భారాన్ని ఇప్పుడు ప్రజలపై మోపడం అన్యాయమని అన్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్యులు పడుతున్న ఇబ్బందులు సమయంలో వంట గ్యాస్ ధర పెంపు మరింత భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ కలిసి సాగిస్తున్నటువంటి అత్యంత దురాక్రమణ యుద్ధాన్ని ఖండించకపోవడం, పైగా యుద్ధం పేరు చెప్పి ప్రజల పైన భారాలు మోపేటువంటి దుర్మార్గమైన విధానాలను అనుసరించడం జరుగుతూ ఉంది. కమర్షియల్ గ్యాస్ ధరని 120 రూపాయలు సిలిండర్ మీద పెంపుదల చేశారు.
వంట గ్యాస్ ధరని 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధరని 60 రూపాయలు అమాంతంగా గ్యాస్ ధరలు పెంపుదల చేశారు. గ్యాస్ ధరలను పెంపుదల చేయడమే కాదు, రాబోయే కాలంలో యుద్ధం సాగు చెప్పి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేటువంటి కుట్ర కూడా ఇవాళ మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రపంచంలో ముడి చమురు ధరలు $30, $40 పడిపోయిన సందర్భంలో భారతదేశంలో ₹1 కూడా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించిన పాపాన పోలేదు. ప్రపంచంలో తగ్గినటువంటి భారాలకి సంబంధించి ఏదైతే మిగులుందో ఆ మిగులు లక్షల కోట్ల రూపాయల్ని ఇవాళ అదానీ అంబానీ లాంటి కార్పొరేట్లకి మోడీ ప్రభుత్వం దోచిపెట్టింది. కానీ యుద్ధం పేరు చెప్పి ఇవాళ ప్రపంచంలో ముడి చమురు దొరకట్లేదని పేరు చెప్పి గ్యాస్ ధరలు మాత్రం ప్రజల మీద నడ్డినిచ్చేటట్టుగా పెంచుతూ ఉన్నారు. అందుకనే ప్రజానికం ఈ పెరిగిన గ్యాస్ ధరలను ఉపసంహరించాలని చెప్పని మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కూటమి విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన చేయాలని చెప్పి సిపిఎం పార్టీ పిలిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 3 పిల్లల్ని కనండి అంటే 25,000 అదనంగా ఇస్తారని చెప్తా ఉన్నారు. ఇప్పుడున్న జనాభాకి ఇవాళ ఉపాధి దొరక్క, ఉద్యోగాలు దొరక్క, విద్య లేకుండా, వైద్యం లేకుండా సామాన్యులు ధరాభారాన్ని మొయ్యలేక కుటుంబాలు పునారిల్లిపోతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు వీటి గురించి మాట్లాడకుండా 3 కనండి, 4 కనండి అని చెప్పేటువంటి దివాళాకోరు విధానాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. పెరిగిన ధరలు ఉపసంహరించే వరకు కూడా పోరాటాలు నిర్వహించాలని చెప్పిన వారికి సిపిఎం పార్టీ పిలుపునిస్తా ఉంది, విజ్ఞప్తి చేస్తా ఉంది. ఉపసంహరించాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ హయాంలో కల్తీ పాలన జరుగుతోందని, నెయ్యి, పాలు, మద్యంలో కల్తీ జరుగుతున్నా చర్యలు లేవని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా రాజమండ్రి విచ్చేసిన షర్మిల సోమవారం కల్తీ పాల బాధితులను పరామర్శించారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎలా ఉందో కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి వెలుపల వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ పాల కల్తీ వల్ల 11 మంది చనిపోయినట్లు తెలిసిన వాళ్లను పరామర్శించడానికి వచ్చానని, ఇది దురదృష్టకర సంఘటన అని వ్యాఖ్యానించారు. 11 సంవత్సరాలుగా లైసెన్స్ లేని విక్రయదారుడు పాలు విక్రయిస్తున్నాడంటే ఇది చిన్న విషయం కాదని, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఇథోలినే గ్లైకాల్ వలన పాలలో కల్తీ జరిగిందని, ఇప్పటికే 11 మంది చనిపోగా 5గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పాల వల్ల ఇదంతా జరిగిందంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. పాలు కొనడమే వారి తప్ప అని అన్నారు. కల్తీ పాలు సరఫరా చేస్తుంటే నాటి జగన్, నేటి చంద్రబాబు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని వైఎస్ షర్మిల నిలదీశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గుడ్లు, చికెన్, పాలు సైతం కల్తీ జరుగుతుంటే భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆమె ధ్వజమెత్తారు. అందరికీ నమస్కారం. రాజమండ్రిలో కొద్ది రోజుల క్రితం కల్తీ అయిన పాల వల్ల 11 మంది చనిపోవడం జరిగింది. ఇంకా చాలామంది అఫెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళను చూడడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మన రాష్ట్రంలో గమనిస్తే పాలు కల్తీ, నెయ్యి కల్తీ, మద్యం కల్తీ, వాగ్దానాలు కల్తీ, అసలు మొత్తం పాలన కల్తీ. ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. వరలక్ష్మి మిల్క్ వెండర్ అని ఒక డైరీ సంస్థ మిల్క్ సప్లై చేసేది. 11 సంవత్సరాలుగా అన్లైసెన్స్డ్ వెండర్, అంటే లైసెన్స్ లేదు ఈ వెండర్కి. అన్లైసెన్స్డ్ వెండరు మిల్క్ సప్లై చేస్తూనే ఉన్నాడు. ఏ డిపార్ట్మెంటు ఏ యాక్షన్ తీసుకోలేదు. మొన్న మధ్య ఇథిలిన్ గ్లైకాల్ అని కూలెంట్కు వాడే ఒక కెమికల్ మిల్క్లో కలిసి
ఏకంగా 11 మంది చనిపోవడం జరిగింది. 9 మంది ఇంకా ప్రాణాల కోసం పోరాడుతున్నారు. వీరిలో 5 మంది కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఇద్దరైతే బిడ్డలు, 5 సంవత్సరాల లోపల బిడ్డలు. ఇది ఎంత షాకింగ్గా, ఎంత భయంకరంగా ఉంది అంటే వినడానికి కూడా. ఇది నిజంగానే పాల వల్ల ఇది జరిగిందా అని ఆ పేషెంట్లను చూస్తుంటే వాళ్ళకి ఏ మెడికల్ హిస్టరీ లేదు ఇంతకుముందు. శుభ్రంగా ఉన్న ఆరోగ్యాలు కూడా డయాలసిస్ ట్రీట్మెంటు జరిపించుకునే పరిస్థితికి, ఆర్గన్స్ షట్ డౌన్ అయిపోయే పరిస్థితికి, వెంటిలేటర్ల మీద ఉండే పరిస్థితికి వాళ్ళ ఆరోగ్యం ఇలా. స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో మాజీ కార్పొరేటర్ నండూరి వెంకటరమణ వ్యవస్థాపకులుగా నిర్మాణం చేసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం ఉదయం 6 గంటలకు స్వామివారికి గణపతి పూజ మహాన్యాసం అనంతరం పాలకావడి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు తెచ్చిన స్వచ్ఛమైన ఆవు పాలతో హౌసింగ్ బోర్డు పురవీధిలో పాలకావడిగా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు, సత్యదేవి దంపతులచే ఆలయ అర్చకుడు బ్రహ్మశ్రీ తుట్టగుంట అజయ్ కిరణ్ శర్మ శాస్త్రోక్తంగా లక్ష బిల్వార్చన నిర్వహించారు. ఆ తరువాత స్వామివారికి నక్షత్ర హారతి ఇచ్చారు. స్వామివారికి నిర్వహించిన అభిషేక కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటల నుంచి సుబ్రహ్మణ్య స్వామివారి మూలమంత్ర హోమం, రుద్రహోమం, మహాపూర్ణాహుతి, తీర్థప్రసాద వితరణ జరిగింది. ఆ తర్వాత మహాదాశీర్వచనం గావించారు. భక్తుల రాకతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ కనిపించింది. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. 9వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు స్వామివారికి పల్లకి సేవ, 10వ తేదీ మంగళవారం ఉదయం 11:30 నుంచి అన్న సమారాధన జరుగుతుందని నండూరి సుబ్బారావు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. T20 ప్రపంచ కప్ విజేత భారత్ క్రికెట్ జట్టుకు అభినందనలు తెలిపిన రాజమహేంద్రి మహిళా జూనియర్, డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థినులు. పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని సిపిఎం నిరసన. రాజమండ్రిలో కల్తీపాల బాధితులను పరామర్శించిన షర్మిల. సుబ్రహ్మణ్య స్వామి పాలకావడి ఉత్సవం ఘనంగా ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.